ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి బయలుదేరి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోవడంతో ఏమైందని శిష్యుడు వెనక్కి తిరిగి చూశాడు. గురువుగారు దారిన పక్కనే ఉన్న 4 చెట్లను అదే పనిగా చూస్తూ ఉండడంతో ఎందుకలా చూస్తున్నారు గురువుగారు అని ప్రశ్నించాడు శిష్యుడు. గురువు వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను కూడా వాటిని చూసే పనిలో పడ్డాడు శిష్యుడు. ఆ 4 చెట్లలో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండోది కొంచెం పెద్ద మొక్క, మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దది, నాలుగోది చాలా చాలా పెద్ద చెట్టు. అరే భలేగా ఉన్నాయి కదూ అని మనసులో అనుకుంటూ వాటి వైపే చూస్తున్నాడు శిష్యుడు. అప్పటికి గాని ఈ లోకంలోకి రాని గురువుగారు శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమని చెప్పాడు. ఆ శిష్యుడు ఆ చిన్న మొక్కను చాలా తేలికగా లాగిపారేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమని గురువు చెప్పడంతో దానికన్నా కొంచెం కష్టపడి లాగేశాడు. మూడో దాన్ని కూడా గురువుగారు లాగమని చెప్పడంతో తన శక్తినంతటిని ఉపయోగించి అతి కష్టం మీద లాగి పారవేశాడు. ఇప్పుడు చివరిదైన 4వ చెట్టును కూడా లాగమని చెప్పాడు గురువు. ఆ శిష్యుడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంతగా ప్రయత్నించినా కొంచెం కూడా కదిలించలేకపోయాడు. శిష్యుడు అగచాట్లను అంతసేపు చూసిన గురువుగారు, చూడు నాయనా, మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం కష్టం. దానికి ఉదాహరణ ఈ 4వ చెట్టు. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెతకు ఇదే అర్థం నాయనా. చెడు అలవాట్లు అనేవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నువ్వు లాగిపారేసిన 1, 2, 3 చెట్లలాగానే ఉంటాయి. అవే మనలో బలంగా పాతుకుపోయినట్లయితే 4వ చెట్టులాగా దాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి చెడు అలవాట్లకు ఎప్పుడూ దూరంగా ఉండాలి అని చెప్పాడు గురువుగారు. ఇది నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి కాబట్టే ఆ చెట్లను ఉదాహరణగా చూపించి చెప్పాను అని అన్నాడు గురువుగారు. గురువుగారు చెప్పిందంతా శ్రద్ధగా విన్న శిష్యుడు ఎప్పుడు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేశాడు. కాబట్టి ఆ పిల్లలు ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే చెడు అలవాట్లను మొక్క దశలోనే లాగి పారవేయాలి. లేకుంటే అది పెరిగి మహావృక్షమై మన అంతానికి దారితీస్తుంది.